ఎస్సీ ఎస్టీ వర్గీకరణలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ విజ్ఞప్తి చేసింది. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షులు బయ్య మల్లయ్య మాట్లాడుతూ వర్గీకరణ తీర్పునకు సంబంధించిన అనేక అంశాలను న్యాయపరంగా పరిశీలించి రివ్యూ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలియపరచడం జరిగిందన్నారు. శాస్త్రీయమైన కులగణన లేకుండా ఇచ్చిన తీర్పును ఎలా స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు. గౌరవ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2004లో కొట్టివేయబడింది వర్గీకరణ. ఆ వర్గీకరణ అమలైంది 4-5 సంవత్సరాలు అమలైంది. 59 ఉపకులాల్లో ఏ గ్రూపులో రెల్లి అనుబంధ కులాలని 14 కులాలను ఏమో గ్రూప్కి ఏర్పాటు చేశారు. రెండో గ్రూపులో బి గ్రూపులో మాదిగ ఉపకులాలని రెండో గ్రూపులో పెట్టారు. మూడో గ్రూపులో మాల దానికి అనుబంధ ఉపకులాలని సి గ్రూప్గా పెట్టారు. డి గ్రూపులో ఆది ఆంధ్రులుగా పెట్టారు. అంటే 59 ఉపకులాలని 4 ముక్కలు చేశారన్నమాట. అయితే వర్గీకరణ అమలైన సమయంలో ఆ 4-5 సంవత్సరాలు ఏ గ్రూపులో సహజంగా రెల్లులు చదువుకున్నారు కాబట్టి విద్యా ఉద్యోగాల్లో రెల్లులు ముందుకెళ్లారు. మిగతా 13 ఉపకులాలు అన్యాయం అయిపోయినాయి. రెండో గ్రూపులో మాదిగ దాని ఉపకులాలు సహజంగా మాదిగలు కొంతవరకు చదువుకుంటున్నారు కాబట్టి మాదిగలు ముందుకెళ్ళారు. మిగతా 16-17 ఉపకులాలు అన్యాయం అయిపోయింది. సి గ్రూపులో సహజంగా మాదిగలు అంటున్నట్టు మాలలు ముందున్నారు కాబట్టి విద్యా ఉద్యోగాల్లో మాలలు ముందుకెళ్ళారు. మిగతా ఉపకులాలన్నీ కూడా అన్యాయం అయిపోయినాయి. అలాగే డి గ్రూపులో ఆది ఆంధ్రులు దాని అనుబంధ కులాలు. ఈ వర్గీకరణ చేయటం వల్ల ఉపకులాల మధ్యన విద్వేషాలు పెరగడం తప్ప మాకు అన్యాయం జరిగిందని శ్రీకాకుళం విజయనగరంలో రెల్లి ఏ గ్రూపు ఉపకులాలు 2-3 ర్యాలీలు చేసేసారు ఈ మధ్యకాలంలో. గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖుని గత నెల 1వ తారీఖుని ఈ రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు ఆర్టికల్ 15(4) ఆర్టికల్ 16(4) ద్వారా రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది క్లియర్ గైడెన్స్ కానీ క్లియర్గా ఇలా చెయ్యండి వర్గీకరణ ఇలా చేసుకోవచ్చు అని కానీ సుప్రీంకోర్టు ఎక్కడా కూడా చెప్పలేదు. ఒక ఒపీనియన్స్ 7 సభ్యుల ధర్మాసనంలో ఒక జడ్జి గారు బాలా ద్వివేది అనే మేడం ఆవిడ అపోజ్ చేసింది. వర్గీకరణ అవసరం లేదనేది ఒక జడ్జి గారు చెప్పారు. మిగతా 6 జడ్జిలు కూడా రాష్ట్రాలు బేస్డ్ ఆన్ ఎంపీరికల్ డేటా సేకరించి శాస్త్రీయమైన సర్వే ద్వారా మీరు వర్గీకరించుకోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భావించి దీని మీద ఎంతోమంది మహామహులు మేధావులందరితో చర్చించి దిశా వడేకర్ లాయర్ గారి ద్వారా మేము ఫైల్ చేయడం జరిగింది. నిన్న కాక మొన్న 10వ తారీఖుని గౌరవ సుప్రీంకోర్టు స్క్రూటినీ అనంతరం మాకు డైరీ నెంబర్ మీరు నెట్లో కూడా చూడొచ్చు. సుప్రీంకోర్టులోకి వెళ్ళి డైరీ నెంబర్ చూడొచ్చు. 41717 మాకు నెంబర్ ద్వారా మా కేసుని సుప్రీంకోర్టు వారు యాక్సెప్ట్ చేశారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటంతో పాటు భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకిస్తున్న శక్తులు ఏవైతే ఉన్నాయో బహిన్జీ మాయావతి గారిని బీఎస్పీ చీఫ్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ గారు కానీ, ఆర్పిఐ జాతీయ అధ్యక్షులు కేంద్ర సహాయ మంత్రి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ రామ్దాస్ అత్వాలే గారు కానీ, ఇతర వీకేసీ పార్టీ ఎంపీ తమిళనాడు తిరుమవల్లన్ గారు కానీ, ఇంకా అదర్ వర్గీకరణ వ్యతిరేకించిన శక్తులందరిని కలిపి అతి తొందరలో విశాఖపట్నం కేంద్రంగా ఒక రాష్ట్ర సదస్సును జరిపించి ఆ సదస్సు ద్వారా ఒక పటిష్టమైన పోరాట కమిటీని నిర్మాణం చేసి భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకించిన శక్తులందరితో ఒక రాష్ట్ర సెమినార్ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఒక పక్కనే న్యాయ పోరాటం, ఓ పక్కన ప్రజా పోరాటాల ద్వారా ఏదైతే 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ కొట్టేసిందో అదేవిధంగా ఈ రివ్యూ పిటిషన్ ద్వారా
మేము గౌరవ సుప్రీంకోర్టు వారిని కోరుతున్నాం.